ఇప్పటి వరకు ఎన్ని చేతులు చూసి ఉండొచ్చు మీరు? 1,00,000 దాటి ఉంటాయి. 1,00,000? మా ఇంటికి వస్తే మరి ఇక్కడ స్టూడియోకి వెళ్తే మా ఇంటికి వస్తే చూపిస్తాను. నేను 1,00,000 బుక్స్ లో రాసి ఉంటాయి. ఓకే. ప్రతి పేజీలోనూ ఒకటి నాకు ఒక బీరువా నిండా ఉంటాయి ఓకే. బుక్స్. మీ అంతటా మీరే రాసుంటారు? నేను చూసిన చేతులు నేను చూసినప్పుడల్లా ఒక దాని మీద రాసుకుంటారు. అంటే మీకు చెప్తాను, ఇలా ఒక ఉదాహరణ చెప్తాను. అంటే ఉత్తిన ఏదో మాటలు చెప్పడం కాదు ఇవి. దీని మీద ఎందుకు అడగాలి అనుకుంటున్నానంటే, ఇప్పుడు మనం మాటలు ఎన్ని చెప్పినా ఉదాహరణ లేకపోతే ఆ మనిషి వినలేరు. అక్కర్లేదు, నా శాస్త్రానికి ఉదాహరణలు అన్ని పేర్లు అవి చెప్పను. ఇప్పుడు 1992లో తీసాను ఈ ప్రింట్. అవును అవును, కనబడుతుందా? కనిపిస్తుంది. ఈ ప్రింట్ ఇలా తీసేవాళ్ళని అప్పుడు. అంటే 1990ల వరకు, అంటే 75 నుంచి ఇలా ప్రింట్లు తీసి దాంట్లో ఉండే లక్షణాలని, ఇగో జీవితరేఖ, శిరోరేఖ, హృదయరేఖ ఎలా ఉన్నాయో ఇలాగా తీసి అది రంగు అది ముందు నోట్ చేసుకుని, చూసారా ఎన్ని కాగితాలు రాయవలసి వచ్చిందో ఇది. దాని మీద ఇంత నోట్స్ తయారు చేసి ఏ పీరియడ్స్ లో ఏమేమి జరిగిందో నోట్ చేసుకుని ఇదంతా కూలంకషంగా తయారు చేసి ఆ వ్యక్తి యొక్క జీవితం గురించి అంచనా వేసేవాళ్ళం. ఇలాగ ఇది రికార్డ్ చేసి పెట్టాలి. ఇలా కొన్ని 100,000 ఉన్నాయి నా దగ్గర మనకు చూపిస్తే. అది ఆ తర్వాత ఇలాంటి ఓహో జరుగుతున్నాయి ఇవి అని మనం నిర్ధారణకు వచ్చిన తర్వాత అప్పుడు మన పూర్వీకులు రాసిన గ్రంథాలను పట్టుకుని ఆ తర్వాత నేను ఈ గ్రంథాలని తయారు చేశాను. అంటే తర్వాత తరానికి ఇంకా నాలాగే ఇంకా పరిశీలన చేయొచ్చుగా ఎవరైనా. అయితే చేతిలో మీరు ఏదో సూక్ష్మంగా 2 అడిగేశారు ఇంటర్వ్యూలో, ఇవి షార్ట్ కట్లో చెప్పేటువంటివి కాదు ఈ శాస్త్రం. అయితే ఇవన్నీ తెలుసుకోవటానికి అనేకమైనటువంటి అంశాలని పరిగణలోకి తీసుకోవాలి. దాంట్లో రేఖల గురించి, ఇది జీవిత రేఖ ఇక్కడ ప్రారంభం అవుతుంది, ఇక్కడ వరకు ఎండ్ అవుతుంది, 100 సంవత్సరాలు. శిరోరేఖ ఇక్కడ ప్రారంభం అవుతుంది, ఈ పక్కకు వస్తుంది, ఇది 100 సంవత్సరాలు. ఇది హృదయ రేఖ ఇక్కడ ప్రారంభం అవుతుంది, ఇక్కడికి వస్తుంది, ఇది 100 సంవత్సరాలు. అదృష్ట రేఖ ఇక్కడ ప్రారంభం అవుతుంది, ఇక్కడికి ఎండ్ అవుతుంది, ఇది 100 సంవత్సరాలు. ఈ 4 రేఖల మీద వయసు లెక్క కడతాం. ఇంకా కంకణ రేఖలు ఇక్కడ ఉంటాయి. ఈ బుధరేఖ అంటే బుధ చిన్న వేలు వైపు వెళ్తుంది, రవిరేఖ ఉంగరపు వేలు వైపు వెళ్తుంది, గురురేఖ గురుస్థానంలో ఉంటుంది, ఉపకుజ రేఖలు ఇక్కడ జీవిత రేఖ పక్కన ఉంటాయి. ఇలాగ ఇంకా చాలా రేఖలు ఉన్నాయి. ఇవి రేఖలు. గ్రహస్థానాలు కూడా మీకు చూపిస్తాను. ఇది ఈ చూపుడు వేలు కింద ఇది గురుస్థానము, మధ్య వేలు కింద శని స్థానము, ఈ ఉంగరపు వేలు కింద రవి స్థానము, ఈ చిన్న వేలు కింద బుధ స్థానము, దీని కింద కుజస్థానము 1, దీని కింద చంద్రస్థానము, ఈ పక్కకు వస్తే బొటన్ వేలు కింద శుక్రస్థానము, ఈ శుక్రస్థానానికి గురుస్థానానికి మధ్య కుజస్థానము 2, ఈ రెండిట్లకి మధ్యలో రాహుస్థానము, దీని కింద కేతుస్థానము. అంటే 9 గ్రహాలని మనం ఇక్కడ చూస్తాం. అలాగే చేతిలో భావాలు కూడా ఉంటాయి. భావాలంటే ఈ అరచేతిని 3 భాగాలుగా చేసుకుంటాము. ఈ వేళ్ళు ఇక్కడ నుంచి ఈ చిటికెన వేలు యొక్క ఈ చివరి భాగానికి ఒక గీత గీసుకుని ఈ పై భాగం అంతటిని మానసిక భావం అంటాం. ఇక్కడ బొటన్ వేలు దగ్గర నుంచి ఇలాగ అడ్డుగా గీత గీసుకుని ఈ వేళ్ళకి ఈ మధ్యలో భాగాన్ని వ్యాపార భావం అంటాం. ఈ కంకణ రేఖల దగ్గర నుంచి ఈ బొటన్ వేలు వరకు ఉండేటువంటి ప్రాపంచిక భావం అంటాం. 3 భావాలలో ప్రతి మనిషిలోనూ 3 భావాలు ఉంటాయి. వాటిలో హెచ్చు తగ్గులను బట్టి అతని యొక్క జీవితంలో మార్పులు ఉంటాయి. ఈ మానసిక భావం అంటే మానసిక భావం ఎక్కువగా ఉన్నటువంటి వ్యక్తులు శాస్త్రాలు, సాంకేతికత, అభిమానము, ప్రేమ, కరుణ, దయ ఇలాంటి ఉన్నతమైనటువంటి భావాలతోటి వాళ్ళు జీవిస్తూ ఉంటారు. అంటే తనకు ఉన్నది ఎదటి మనిషికి పెట్టాలి, తనకు తెలిసింది ఎదటి మనిషికి చెప్పాలి, 10 మందిని ఉపయోగపడాలి అనేటువంటి భావాలు ఉండేటువంటి వ్యక్తులకి ఈ మానసిక భావం బాగుంటుంది. ఇది వ్యాపార భావం. ఇది ఎలా ఉండాలో చెప్తాను నేను. ఇది ఎక్కువగా ఉందనుకోండి, ఈ వ్యాపార భావం అంటే నాకేమొస్తుంది నీకేమో ఇస్తాను అంటే ఇచ్చి పుచ్చుకునేటువంటి ధోరణి. ప్రాపంచిక భావం అంటే నాకే ఏమొస్తుంది, ఇది పెరిగిపోయింది అనుకోండి వాడు ఇంకా స్వార్థపరుడు అవుతాడు. తన గురించి, తన శరీరం గురించి, తన అలంకరణ గురించి, తన జీవితం గురించి. ఇది అనుకోండి అంటే ఇచ్చి పుచ్చుకునే ధోరణి ఉంటుంది. ఇది ఎక్కువగా ఉంటాయి. ఇది ఎక్కువగా ఉందనుకోండి
తన గురించి ఆలోచించాడు, సమాజం గురించి ఆలోచిస్తాడు. ఆలోచిస్తుంటారు. ఇది పాళ్ళు ఎలా ఉండాలంటే ఇది మొత్తం 10 పాళ్ళు అనుకోండి, 10 సెంటీమీటర్లు. ఇది 4 ఉండాలి, ఇది 3 ఉండాలి, ఇది 3 ఉండాలి. ఓకే. అలా ఉంటే బ్యాలెన్స్ అన్నిటిలోనూ. అలా తేడా ఉందనుకోండి, ఏదో దాంట్లో స్వార్థపరుడు అవటము, వ్యాపారం చేయటము, ప్రతిదాని వ్యాపారం చేయటము, లేకపోతే ప్రతిదాని సమాజానికి ఉపయోగపడే చేయటము, అది ఉంటుంది. ఓకే. ఇలాగ చాలా విషయాలు ఉంటాయి ఇంకా శాస్త్రంలో. అంచేత ఇంకా దీన్ని కూలంకషంగా తెలుసుకోవాలనుకుంటే ఇలాగ ఇంటర్వ్యూలో అంతా చెప్పడం అనేటువంటిది జరగదు, కుదరదు. ఒక శాస్త్రం మొత్తం ఒక గంటలో చెప్పాలి అంటే అది జరగని పని. నాకు ఈ ఇంటర్వ్యూ ద్వారా తెలిసిన విషయం ఏంటి అంటే, చాలా వరకు ఇప్పుడు మనం ఏదైనా సమస్య వచ్చేసిందని వెళ్ళిపోతూ ఉంటాం. ఆ పరిహారం చేస్తే తీరిపోతుందేమో, ఈ పరిహారం చేస్తే తీరిపోతుందేమో అనే ధోరణి పక్కన పెట్టేసి, నిజంగా మన చేతి రేఖల్లో ఏముంది, ఏ స్వభావం ఉంది, ఏం జరుగుతోంది, దాన్ని బట్టి మనం నడుచుకుంటే మన జీవితం సరి చేసుకోవచ్చు. అంటే అక్కడ పరిహారాలు చేసి సరి చేసుకోవడం కన్నా మన చేతి రేఖల్లో ఏం చూపిస్తుందో దాన్ని చూసి తెలుసుకొని సరి చేసుకుంటే చాలా బాగుంటుంది అని నాకు కూడా అనిపించింది. ఓకే అమ్మా, చాలా థ్యాంక్ యూ గురువు గారు. ఇక్కడ వరకు వచ్చి ఎంతసేపు నేను ఎన్ని క్వశ్చన్స్ అడిగినా కూడా చాలా చక్కగా టైం తీసుకొని మరీ చెప్పారు. నాకు ఈ శాస్త్రాన్ని అందరికీ పరిచయం చేయాలనేటువంటిది ఒక కోరిక. అంటే ప్రతి వాళ్ళు తెలుసుకుంటారు, తెలుసుకోవాలి, అపోహలకి లోనవ్వకూడదు. అపోహకి మనం లోనయ్యామంటే మన బలహీనతను క్యాష్ చేసుకుని మోసం చేస్తున్నారు. ఇప్పుడు రెడీగా ఉంటారు. నేను ఈ పరిహారం చేయించేసి మీకు మిమ్మల్ని కోటీశ్వరుని చేశారు. కోట్ల గురించి ఆలోచిస్తున్నాం మనం. పూర్వం 100,000 అయిపోయినాయి, ఇప్పుడు లక్షలు అయిపోయినాయి కోట్లు. కోటీశ్వరుడు అవుతాడు. మీ క్యాప్షన్స్ చూస్తున్నాను నేను చాలా ఛానల్స్ లో. మీరు ఈ కోటీశ్వరుడు ఎలా అవుతారు, తెల్లారితే కోటీశ్వరుడు, లక్షలు ఎలా, కోట్లు ఎలా అవుతారు, కోట్లు ఎలా, ఇదే చెప్తున్నారు. లేదు, మీరు అన్నమాట కరెక్టే. మనం వెళ్ళి ఒక 3-4 లక్షలు అప్పు చేసేసి మనం ఏ పని చేయకుండా లక్షలు ఊడిపడిపోయి కోట్లు ఊడిపడిపోవాలి. అంచేత మీరు చేయవలసిన పని మీరు చేయండి. దాంట్లో లోపాలు ఉంటే సరి చేసుకోండి. ఉన్నతమైన మార్గాల వైపు ప్రయాణం చేయండి, చక్కగా మీరు కోటీశ్వరులు అవుతారు. ఓకే, దానికి శాస్త్రాన్ని ఉపయోగించుకోండి. అంటే చాలా వరకు పొద్దున్నే మీరు ఎందుకు అరచేతి గురించి చెప్తున్నారు అనే దానికి, చాలా వరకు పొద్దున్నే మనం లేవగానే మీరు మీ అరచేతుల్ని చూసుకోండి, అరచేతుల్ని చూసుకుంటే లక్ష్మీదేవిని చూసినట్టే అవుతుంది. అంతే కదా, మరి మన అరచేతిలోనే ఉంది కదా మనకి జ్ఞానము, సంపద, శక్తి, ఈ 3 ఈ చేతిలోనే ఉన్నాయి. ఏ పనైనా సరే మన అరచేతులతో చేస్తాం. మన అరచేతిలో మెదడులోంచి వచ్చేటువంటి సంకేతాలు అరచేయి చేస్తాం. నాకు మెదడులో ఒక ఆలోచన వచ్చింది, కవిత్వం రాస్తాను. నాకు ఒక బొమ్మ వేద్దామని వచ్చింది, చేస్తాను. ఒక శిల్పం చెక్కడానికి వచ్చింది, ఒక డాక్టర్కి ఆపరేషన్, సున్నితమైన ఆపరేషన్, ఏదైనా కష్టమైనటువంటి పని అయినా సున్నితమైనదైనా మెదడులో వచ్చినటువంటి సంకేతాలకు అనుగుణంగా అరచేయి చేస్తుంది. అంచేత బ్రెయిన్ కి పామ్ కి కనెక్షన్ ఉంది. అంచేత 3 శక్తుల్ని మనం నమ్ముతాము, సృష్టి, స్థితి, లయ, 3టిని నమ్ముతాము. 3 దేవతల్ని మనం ఆరాధిస్తున్నాము, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. అంచేత త్రిమూర్తుల్ని నేను నా శాస్త్రంలో చెప్పాను కూడా అనుకుని. దానికి ఒక శ్లోకం కూడా ఉంది, కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితా గౌరీ, ప్రభాతే కరదర్శనం. అంటే పొద్దుటే మనం అది చూసుకోండి, అంటే మీ భవిష్యత్తుని మీరు చూసుకోండి చక్కగాను. పవిత్రమైన చేతులు ఇవి. అంటే కొన్ని పనులు చేస్తాం కదా అండి, ఈ పవిత్రం ఎలాగంటే అన్ని పవిత్రమే, అన్ని పవిత్రమే కదా, అంతేనా? దేవుడికి పూజ చేసినా, విగ్రహాన్ని శుభ్రం చేసినా, ఆ మాలిన్యాలను ఎత్తేసినా ఈ చేతిలో చేస్తాయిగా. అంచేత ఇవి ఎప్పుడు పవిత్రమే, ఓ ప్రత్యేకత కలిగి ఉన్నాయి. పవిత్రమైనటువంటి చేతుల్ని మనం పొద్దున్న దర్శించుకుంటే వేరే దేవుళ్ళని ఇక్కడే చూసుకోవచ్చు. 3 శక్తులు ఇక్కడ ఉన్నాయి, 3 శక్తులు ఉన్నాయి, అది ఈ అరచేయి చెప్తుంది. అంచేత 3 అమ్మలకి 3 మూర్తులు ఉన్నారు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. సృష్టి, స్థితి, లయ. సృష్టి, స్థితి, లయ 3టిని ఈ చెయ్యే చేస్తుంది. ఒక వ్యవస్థను, ఆ మొక్కను పాతాలన్నా, దాన్ని నిలబాటుగా పెంచాలన్నా, ఆ మొక్కను తీసేయాలన్నా ఈ చెయ్యే చేస్తుంది. కర్త, కర్మ, క్రియ అంతా ఇందులోనే అన్నీ ఉన్నాయి. అవునా? అంచేత మీ చేతులు మీరు నమ్ముకోండి, ఎవరినో నమ్మొద్దు, అక్కడికి పరిగెట్టొద్దు. మీ చేతులు మీరు చక్కగా నమ్మండి, తెలుసుకోండి. తెలుసుకోవడానికి సులువైన మార్గం ఇది ఒక్కటే.